అందరికీ నమస్కారం. మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి ఒకే ఒక్క గుణంలో ఉంది. అది ఉంటే కొండంత సమస్య అయినా చిన్నదైపోతుంది. లేకపోతే సాధించిన విజయం కూడా వృధా అయిపోతుంది. ఇంతకీ ఏంటి ఆ అద్భుతమైన గుణం? ఈరోజు శ్రీకృష్ణుని అమూల్యమైన సందేశం ద్వారా ఆ నిజమైన సత్యాన్ని తెలుసుకుందాం. చివరి వరకు విని మీ జీవితంలో ప్రశాంతతను నింపుకోండి. మనిషి ఏదైనా ఒక విజయం సాధించినప్పుడు, అతని ప్రయాణంలో ఎంతో శ్రమించి పైకి వచ్చినప్పుడు, అప్పుడు అతనిలో తెలియకుండానే ఒక ప్రతికూల గుణం మేల్కొంటుంది. అదే అహంకారం. ఈ అహంకారం తలపైకి ఎక్కినప్పుడు మనిషి తరచుగా ఒక ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతూ ఉంటాడు. అదే వంగి ఉండటం. ఆలోచిస్తాడు, నేను నా జీవితంలో ఇంత సాధించాను కదా, నేను వేరే వారి ముందు ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు వంగాలి అని ఆలోచిస్తుంటాడు. కానీ అలా ఆలోచించే మనిషి ఒక ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో మనిషి ఏది సాధించినా, ఏది పొందినా అది తను వంగే పొందాడు అనే సత్యాన్ని గ్రహించలేడు. ఒక్కసారి మన జీవితంలో జరిగే రోజువారీ విషయాలను ఆలోచించండి. ఒక చిన్న పిల్లవాడు నడవటం ఎలా నేర్చుకుంటాడు? నేరుగా నిలబడిపోతాడా? లేదు. ఈ భూమిపైన పడుతూ, వంగుతూ, లేస్తూనే నడక నేర్చుకుంటాడు. పెద్దల నుంచి ఆశీర్వాదం పొందాలంటే మనం ఎలా నిలబడతాం? వంగి వారి పాదాలకు నమస్కరించి మాత్రమే ఆశీస్సులు పొందుతాం. సమాజానికి అన్నం పెట్టే రైతు పంట కొయ్యాలి అంటే వంగి కొయ్యాల్సిందే కానీ నిలబడి కొయ్యలేడు. దాహం వేసినప్పుడు కుండ నుంచి నీళ్లు ముంచుకోవాలన్నా లేదా చేతితో నీరు తాగాలన్నా మనం వంగి తీరాల్సిందే. ఆ భగవంతుని ఆశీర్వాదం మరియు అనుగ్రహం పొందాలంటే వారి పవిత్ర సన్నిధిలో మనం తల వంచి నమస్కరించాల్సిందే. తుఫాను వచ్చినప్పుడు పెద్ద వృక్షాలు సైతం విరిగి పడిపోతాయి. కానీ గాలులకు అనుగుణంగా వంగే చిన్న మొక్కలు సురక్షితంగా ఉంటాయి. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన అసలైన విషయం ఒకటి ఉంది. ఎవరి ముందైనా వంగి ఉండటం అంటే మన ఆత్మగౌరవాన్ని వదులుకోవటం అని అర్థం కాదు. దాని అసలైన అర్థం వినయం. వినయం ఉన్న చోటే విద్య, జ్ఞానం మరియు గౌరవం నిలుస్తాయి. మనం మనుషులం. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ ఆకాశాన్ని అందుకోవడానికి మనకి పక్షిలాగా రెక్కలు అవసరం లేదు. కేవలం మనం ఎంత వినయంతో వంగుతామో ఈ సమాజంలో అంత ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాం. కాబట్టి అహంకారాన్ని పక్కన పెట్టి వినయంతో ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ముందడుగు వేయండి. విజయం మరియు గౌరవం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ మాటలు మీ మనసుకు తాకితే మీతో పాటు మీ శ్రేయోభిలాషులకు కూడా ఇది మేలు చేస్తుందనుకుంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాలను ప్రతిరోజు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి ఆలోచనతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.